వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక స్ఫూర్తి అనేది పొందాలా. ఈయనని తీసుకుంటే మనకు ఈయన 13 ఏళ్ళకే తన యొక్క ఉన్నత అభ్యాసాన్ని పూర్తి చేసినాడు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేటప్పటికే మొత్తం అన్ని రకాలైనటువంటి విద్యల్లో ఆడిపోయినాడంటే అన్ని రకాల ఉన్నత విద్యలు అభ్యసించడం జరిగింది. 19 ఏళ్ళకే ఉద్యోగంలో చేరినాడు. అంటే మనం ఇంకా 18 ఏళ్ళు అయితే ఏమవుతాము, మా అంటే డిగ్రీలో ఉంటాము. కానీ ఆయన డిగ్రీలో లేడు. డిగ్రీ అయిపోయింది ఆ పాటికే, అన్నీ అయిపోయినాయి 18 ఏళ్ళకే. ఆయన చదువు లేదు, అంత గొప్పగా చేరినాడు. మరి ఎందుకు ఆయన అంత గొప్పగా చేరినాడు? మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది. అటువంటి ఆసక్తి ఉంటేనే మనం ఏదో సాధించాలా అనేది ఒక సంకల్పం అయితే దానికి దేవుడు కూడా మనకి తన యొక్క కృపను మన మీద ప్రసరింపజేస్తాడు. మనం ఏదైనా సరే ఒక గొప్ప విషయాన్ని చేయాలా అని పట్టుదలలో ఉన్నప్పుడే మనకు దేవుడు కూడా తన వంతు సహాయం చేస్తాడు. కదా ఇక్కడ ఎవరు లేరు కదా, ఆయన్ని ఆకాశంలోకి తీసుకొద్దాం. ఎక్కడున్నాడు ఆయన? స్వర్గంలోనా నరకంలో? స్వర్గంలో పైకి కింద తీసుకొద్దాం. చూడండి చెప్తుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు చెబుతుంది. ఆ బయటకు చెప్పేవాడు సైంటిస్టు, ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెప్పేవాడు సైంటిస్టు. కొన్ని విషయాన్ని దాచిపెట్టి జనాలందరినీ మోసం చేస్తారు, చేసేది మ్యాజిక్. సో మ్యాజిక్ సైన్స్ కానీ మనం ఏమైనా చేసుకోవాలి సైంటిఫిక్ స్కూల్ వస్తాం. మేము రోజు క్లాసులు చెప్తూనే ఉంటాం. కొంతమంది ఏమి నేర్చుకోరు, కొంతమంది అటు ఇటు సంతోషంగా ఉంటారు. మరి బాగా నేర్చుకున్నప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మంచి మంచి ప్రొఫెసర్లు అవుతారు, విద్యావేత్తలు అవుతారు, సైంటిస్టులు అవుతారు. సో దాన్ని మనం ఇంకపోతాం ఒకసారి. దాంట్లో దాన్ని తిప్పేసి వెళ్ళి
మోడీ ఎలా తయారవుతారు? చెప్పారు చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు బాగా వచ్చిన వాళ్ళు. అలాగే మన స్కూల్లో 3 రకాల మతాలు ఉన్నారు. ఎవరంటే హిందూ పిల్లలు ఉన్నారు ఇక్కడ. దీని ముందు ఒకటి చూపిస్తా. ఇది ఖాళీ ఏం లేదు, ఇందులో ఎంటీగా ఉంది, ఇందులో ఏం లేదు. ఇప్పుడు మా స్కూల్లో ఉన్న పిల్లలు హిందూ పిల్లలు ఉన్నారు. తర్వాత ఇంకెవరు ఇంకో మతం ముస్లిం మతం, తర్వాత క్రిస్టియన్, అంతే కదా. ఈ 3 మతాలలో కచ్చారి పక్కన పెట్టుకుని చదువుకుంటా ఉన్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ముగ్గురిని కలిసి తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇలా మనం అందరం కలిసి మెలిసి ఉంటే, ఇలా కలిసి మెలిసి అందరూ ఉంటే దేశానికి మంచిది. దేశ సమైక్యత అంటాం. స్కూల్లో కూడా కలిసి మెలిసి ఉంటే, ఇలా కలిసి మెలిసి అందరూ ఉంటే దేశానికి మంచిది. దేశ సమైక్యత అంటాం. స్కూల్లో కూడా కొట్టాట్లు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉంటే బలం. ఓకే, డౌట్ ఉందా? మామే చాలా మంది చూసుకోండి. అంత మంచిది ఓకే. అబ్బాయితో ఓకే.
మన జీవితాలకు వెలుగు చదువు చదువు చేతులు బాగుంటారంటే వెలుతురు నీరు రాగా సూర్యుడు వస్తుంది కరెంట్ పండుగ వస్తుంది క్యాంటీన్ ద్వారా దీన్ని ఏం చేద్దాం చూద్దాం. అమ్మాయి బాగా కనపడుతుంది. ఇందులో ఆకాశంలో నక్షత్రాలు ఆత్మలు దైవాలని ఓకే దీన్ని వేరేగా మొత్తం కలిగేస్తాం. ఆడిపోయినా ఉంటుందా ఉందంటవా ఆడిపోయింది కదా చెప్పండి ఇది కదా ఓకే పైన ఉన్నవా నేను పోతున్నా ఓకే 1 ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గోనికండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా విద్యార్థులకు శాస్త్రీయ వైఖరిని ఎలా పెంపొందించాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక్కడ శాస్త్రీయంగా డెమాన్స్ట్రేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులు, మా సైన్స్ ఉపాధ్యాయులందరూ కూడా అనేక రకాలైన అశాస్త్రీయ ధోరణులు ఉన్నాయి. ఈ అశాస్త్రీయ ధోరణులు పోవాలంటే ఇలాంటి సైన్స్ దినోత్సవాలు మనం జరుపుకుంటూ విద్యార్థులు శాస్త్రీయ వైఖరి పెంపొందించాలని ఉంది. నా పేరు విజయ్ కుమార్, సైన్స్ టీచర్, గోనికంటలో మురళీకృష్ణ ఎలక్షన్ టీచర్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. జిల్లా పరిషత్ జూనియర్ హై స్కూల్లో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. దీనికి గాను మా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం గురించి, దాని ప్రాధాన్యత గురించి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. దాంతో పాటుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బయాలజికల్ సైన్స్ టీచర్ విజయ్ కుమార్ సార్ గారు తన యొక్క సైన్స్ ప్రయోగాలతో పిల్లల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టడం కానీ, లేదా సామాజిక రుగ్మతలైనటువంటి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలన్నీ కూడా వాటిని ఎలా వదిలించుకోవాలి అనేటువంటి విషయాలపైన చాలా చక్కగా తన యొక్క ప్రయోగాల ద్వారా పిల్లలందరూ ఉత్సాహవంతంగా చేసి ఈ ప్రయోగాలన్నీ కూడా చూపించడం జరిగింది. వారికి పాఠశాల తరఫున, గొన్నెగండ్ల గ్రామ ప్రజల తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం సార్. ఈ యొక్క కార్యక్రమానికి సార్ ఈ విధంగా మనకు విజయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
గత సంవత్సరం ఇంకా బాగా చేసిన వాళ్ళు. అనేక రకాల పరీక్షలు అడ్డంకులు రావడం వల్ల ఈ పాటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరపాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినా దాదాపు 700 మంది విద్యార్థులు ఈరోజు హాజరైనారు. పరీక్ష ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ కార్యక్రమానికి వీక్షించడం జరిగింది. సైన్స్ పట్ల విద్యార్థులకు సైన్స్లో ఆలోచన దృక్పథాన్ని, కొత్త అన్వేషణ దృక్పథాన్ని అలవరుచుకోవడం విద్యార్థుల యొక్క ముఖ్యమైన లక్షణం కాబట్టి ఉపాధ్యాయులుగా ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ సైన్స్ దినోత్సవాన్ని ఈ పాఠశాలలో విద్యార్థుల ముందు ఖచ్చితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థుల సంస్థలు జరుపుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన దేశంలో కేవలం సివి రామన్ ఒక్కడే కాదు గొప్ప శాస్త్రవేత్త. ఆయనకు తెలియకుండా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఘనత వహించిన శాస్త్రవేత్త సివి రామన్ కాబట్టి సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా మనము జాతీయంలో విశ్వ అంటే అంతరిక్ష రంగాల్లో మన దేశం చాలా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎల్లప్రగడ సుబ్బారావు వంటి వాళ్ళు అద్భుత ఔషధాలను అన్వేషించి అనేక రకాల రోగాలను నయం చేయడానికి కారకులు అయినారు. మన దేశము ఒకే రాకెట్ లాంచర్తో దాదాపు 103 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో పంపడం జరిగింది. మనకు తెలుసు గత సంవత్సరం మనము చంద్రయాన్ 3 కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అడ్డంకులు లేకుండా రోజుకి చంద్రమండలంలో అత్యంత విజయవంతంగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ను దింపగలిగాము. ఈ విధంగా అంతరిక్ష రంగంలో మన దేశం ప్రపంచంలో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉందని మనము చెప్పుకోవచ్చు. నా పేరు అమానుల్లా, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, గోరెగల్ జిల్లా పరిషత్.